హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? బఠానీ చాట్ అండి. మీకు బఠానీ చాట్ అంటే ఇష్టమా? పానీపూరి బండి కనిపించగానే వెళ్ళి ముందుగా చాట్ అయితే తినేస్తారు కదా! అయితే బయటకెళ్ళే పని లేదండి. ఇంట్లోనే మనమే మంచి టేస్టీతో బయట బండి పైన ఎంత టేస్టీగా ఉంటుందో అదే టేస్టీతో, అదే ఫ్లేవర్‌తో మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇంటిల్లిపాది అందరం హ్యాపీగా తినేయొచ్చు. మరి ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా చూద్దాం రండి. చాట్ లవర్స్ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా బఠానీ చాట్ కోసం ఇలా తెల్ల కలర్‌లో ఉన్న బఠానీలనైతే నేను ఒక కప్పు తీసుకున్నాను. వీటిని 5 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి. నేను 5 అవర్స్ నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను. 5 అవర్స్ తర్వాత వీటిని కుక్కర్‌లోకి వేసుకోవాలి. మనకు వాటర్ ఎంత అవసరమో అంతనే తీసుకోండి. బఠానీలు మునిగేంత వరకు తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి 2 పొటాటోలని కూడా ఇలా సగానికి కట్ చేసుకొని తీసుకోవాలి. ఇందులో హాఫ్ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, కొంచెం 2 స్పూన్ల ఆయిల్‌ని వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడే బఠానీలు మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండును కూడా ఇలా నానబెట్టి కొంచెం రసాన్ని తీసి పక్కన పెట్టుకోండి. 5 విజిల్స్ తర్వాత చూడండి మెత్తగా ఉడికిపోయాయి. పొటాటోస్ కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిపోయిన పొటాటోస్‌ని తీసుకొని పక్కన పెట్టేయండి. బఠానీలు కూడా చూడండి మెత్తగా ఉడికిపోయాయి. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి నేను సగం అయితే మిక్సీ జార్‌లోకి తీసుకుంటున్నాను. సగం అలాగే పెట్టుకుంటున్నాను. ఇలా సగం మిక్సీ జార్‌లోకి తీసుకొని వీటిని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. మిగతా వాటిని అలాగే వేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్‌లోకి 3 స్పూన్స్ ఆయిల్‌ని వేసుకొని ఆయిల్ వేడెక్కగానే హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్రను వేసుకొని అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్‌ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిపోయాక 2 పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా ఆయిల్‌లో కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ ఉప్పును వేసుకోండి. మనం బఠానీలు ఉడికించేటప్పుడు ఉప్పును వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి. కావాలంటే మళ్ళీ చివర్లో టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. అలాగే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఫ్రెష్‌గా దంచుకొని వేసుకోండి. ఇది కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకొని 2 టమాటోలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటో మొత్తం ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి. హాఫ్ స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూన్ గరం మసాలా పొడి, హాఫ్ స్పూన్ చాట్ మసాలా. చాట్ మసాలా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చాట్ మసాలాను కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చింతపండు రసాన్ని తీసి పెట్టుకున్నాం కాబట్టి చింతపండు రసాన్ని మనం తినే పులుపుని బట్టి చింతపండు రసాన్ని వేసుకోండి. ఇది కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్నాక మనం మిక్సీ జార్‌లోకి పక్కకు తీసి పెట్టుకున్న బఠానీలు ఈ విధంగా మెత్తగా కాకుండా కొంచెం ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు వాటిని కూడా ప్యాన్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్న పొటాటోస్‌ని కూడా చేత్తో ఇలా స్మాష్ చేసి వేసుకోండి. అలాగే బఠానీలు కొన్ని పక్కకు పెట్టుకున్నాం కాబట్టి ఆ బఠానీలను కూడా వాటర్‌తో సహా అలాగే వేసుకోండి. ఇప్పుడు వీటినంతా ఒక్క నిమిషం పాటు ఇలా ఆయిల్‌లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం అంతా కలుపుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. నేను 1 ½ గ్లాస్ వాటర్‌ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం ఒక పావు స్పూన్ సాల్ట్‌ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు టేస్ట్ చూసుకొని ఏవైనా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి కొంచెం ఆయిల్ పైకి తేలుతూ ఇలా కొంచెం కర్రీ దగ్గర పడి ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు దీనిపై నుంచి కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి. మనకి ఇది స్టవ్ ఆఫ్ చేసాక మళ్ళీ కర్రీ కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం తినేప్పటికి కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం
బండి పైన ఎలా ఇస్తారో ఆ విధంగా అదే స్టైల్‌లో మనం సర్వ్ చేసుకుందాం. ఒక బౌల్‌లోకి మనం చేసి పెట్టుకున్న బఠానీ చాట్‌నయితే వేసుకోవాలి. అలాగే దీని పైనుంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలని, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని దీనిపైన కొంచెం సేవ్‌ని వేసుకోండి. ఇలా సన్నని సేవ్ వేసుకొని దీనిపైన కొంచెం పెరుగుని కూడా వేసుకోండి. ఇలా చూడండి, చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంది. తినాలనిపిస్తుందా? టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. మీరు బయటకు వెళ్ళి బండి పైన తినేస్తారు కదా! అంతకన్నా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. చాలా బావుంటుంది. ఇంట్లోనే ఇలా చేసుకొని ప్లేట్ల కొద్దీ లాగించేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఇంకా రెసిపీ చూసేసారు కదా! స్టార్ట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.